మిషన్ ఆపేసి ఏమిట్రా ఊగుదంపుడు? మిషన్ కి రిపేర్ గానీ ఆ నోటి రిపేర్ కాదుగా. మిషన్ కి రిపేర్ అయితే మెకానిక్ ని పిలిపిస్తే పోలే. నేనే చేస్తాను గురు. గురు పొద్దు నుంచి బెగపెట్టి ఎక్కిస్తున్నాను, టైట్ అవట్లేదు గురు. ఎలా టైట్ అవుద్ది? ఆ స్పానర్లు అయ్యి తప్పకండి. స్పాన్ రొట్టి బయలుదేరాడు అబ్బాయి గారు. చేయగోని చోట చేసేయగలడు రిపేర్. ఇంట్లో చేసే అన్ని ఈదులో చెప్తారు. పదండి. అబ్బాయి గారు ఎన్ని మూటలు దిగాయో లెక్కెట్టడమే మీ పని. ఇక దేంతోటి మీకు సంబంధం లేదని మామయ్య గారు ఆర్డర్. గుండు స్పానర్ ఇసురు కొట్టానంటే గుండు సితికిపోగలదు. నా మిల్లు నా ఇష్టం, నేను రిపేర్ చేస్తాను. వెళ్ళాంతో చెప్పుకో. వచ్చారుగా చెప్పండి. విశాఖపట్నం చూశానండి, అంతా ఇసుక కలిపిన బియ్యండి. రాజమండ్రి చూశానండి, రాళ్ళుపడి తక్కువేనండి. గుంటూరు తిరిగేశానండి, గుండు గుడుచుకొచ్చానండి. తమ చేతి ఇత్తనాల పంట మరెక్కడా లేదండి. సుమారు ఎకరానికి 40-50 బత్తాల్లో గిడతాయండి. ఉజ్జాయింపెందుకులే ఎరా గోపి, ఈ ఎకరానికి ఏమాత్రం దిగుబడి వచ్చింది? 63 పావు మామయ్య. అబ్బే చెదురు మొదురంతా కలిపి 73 మూటలు ఉంటాయండి. మీ మేనల్లుడు గారు తప్పు చెప్తున్నారండి. అంటే మా వాడి సంగతి మీకు తెలిసిపోయిందన్నమాట. ఆయన సంగతి తెలుసుకోవడానికి మీరున్నారు కదండి. మా మూటలకి మాకు తెలిస్తే చాలండి. ఎరా వీడు ఎన్ని మూటలు వేసాడు? 140. ఎక్కడికి పంపావు? చిరాల. నిన్న ఎక్కడా? చింతాద్రిపేట. ఎల్రా నా ముందుకురా. నిన్న నువ్వెక్కడ తగలడ్డావు అని అడుగుతున్నాను. చింతాద్రిపేట కాదు. మరి ఎక్కడా? సోషల్ సర్వీస్. ఆహా, పాకీ దొడ్లు ఊడవడాన్ని ఇంగ్లీష్ లో అలా అంటారులేండి. తెలుగులో ఏమంటారు బాబు? సంఘ సేవ. సంఘ సేవ, కంచిగరుడు సేవలాగా. ఏమిటో దాని అర్థం? తాగుని ఎరగట్టడం, సంతానాన్ని అదుపులో పెట్టడం. ఓహో, తాగొద్దని చెప్పావా బాబు తంబుల? ఇంతకీ ఎంతమందిని మాట విని తాగుబోతులు తమ పెళ్ళాల మంగళసూత్రాల మీద ప్రమాణం చేశారు రాయికి తాగమని? అవును, ఇంకోటి ఏంటి అన్నావు? కుటుంబ నియంత్రణ. అంటే ఏమీ లేదండి, కోత పని. ఈ శ్రీరాంపురం ముఖాసాదారు బసవరాజు చెల్లెలు కొడుకు నాకు ఏకైక మేనలుడు ఏ పని లేక కోత పనికి దిగాడు. కోసిపారేండ్రా. అలా కోసుకుంటా పోతే కొన్నాళ్ళకి రైతాంగానికి నారు పోతకి పంట కోతకి కూడా మనుషులు దొరకరు. అప్పుడు మీ గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారా కూలోళ్ళని? అవును, ఇంతకీ ఎంతమంది నడుములట్టుకుని బలవంత పెట్టి కోయించావు? చచ్చా, ఎంత అవమానం, ఎంత ఘోరం, ఎంత అక్రమం. పేరుకి పెత్తందారు, బుద్ధి మాత్రం సెల్లర్ బుద్ధి. నా కళ్ళ ముందు నిన్న పుట్టినాడు కూడా ఛాతి విరుచుకుని మీసం మేలేసుకుని తిరుగుతున్నాడు. పోనీ మాయ కదా అని తలంచుకుని నిలబడితే నాకు ఇంత అవమానమా? బుర్ర నిలిసిందే కానీ బుర్రలో అంతా తొర్రే. ఏట్రా బుర్రా తొర్రెను? మనం తప్పు చేసినప్పుడు మనకు నచ్చిన తిట్లే తిడతారేటి? తిట్టుకోమను, బాగా తిట్టుకోమను. ఇంటికొచ్చాక తలుపులన్నేసి 4 గోడల మధ్య కావాలంటే నిన్ను కూడా పక్కన పెట్టుకుని మరీ తిట్టమను. 10 మందిలో తిడితే నాకిన్నొద్దు, 4 గుడ్లు చాలు. అదేట్రా లెక్క తగ్గించేసావు? పూటకు 6 తింటావు కదరా. మీ మామయ్య మీద కోపంతో గుడ్లు తింటాం మానేకి నాయనా. పాపం అవి ఏడుతాయి. నేను అటు తిరుగుతాలే గాని నీ లెక్కను లాగించి. నో, ఈ రోజు చాలా నిజం కోపంలో ఉన్నాను. మావయ్య గొప్ప మావయ్య ఊరందరినీ కూడా తీసి నలుగురిలో నిలబెట్టి ఉమ్మేశాడు. అది మామూలు కాదక, ఆకులు వక్కలు సున్నం పొగాకు అన్ని కలిపి మిక్స్ చేసి ఉమ్మేశాడు. నేనేమన్నా సారా కొట్టుకెళ్ళానా, జూతమాడపోయానా? ఏదో సోషల్ సర్వీసు వెళ్ళాను, అదొక గొప్ప అపరాధమా? నువ్వేం బాధపడకు, నేను గుడ్డు తింటాలే. పెళ్లి చేసుకుంటే ఈసరికి నాకు గన్ షాట్ గా 2 కొడుకులు పుట్టుండేవారు. ప్రతిరోజు మావయ్య నోటి మంత్రాలతో పెళ్లి జరుగుతుందే తప్ప అసలు ఆ పెళ్లి విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. ఊళ్ళో ఇంత చులకనైపోతే రేపు నా పరువేం కాను. మీ మావయ్య మాట పట్టించుకోకు. కోడి పొదిగితే గుడ్డు సిదిగిపోద్దా ఏటి? కోడైతే పర్వాలేదు, గేదెలాగా మెత్తపడుతుంటే నేనేమో పోవాలా? కోపం ఆయనకన్నా కోపం మా కోపం రాదా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? కోపం వస్తే నువ్వేం చేస్తావరా? ముందు గుడ్లు తిను. ఏం చేస్తానా? ఇది మావి కుర్చీ కదా, కాలు పీకేస్తే నిన్నే నమ్ముకున్నాను, నడుము విరిగితే చాలు. రామావా రా, ఉమ్మేస్తావా?
అక్కడ చేసిన దానికి ఇక్కడ జరుగుద్ది చూడు. అరిచావుగా బొయ్ బొయ్యమని. పొయ్యి పొయ్యి అక్క చారు పొయ్యి, అక్క చారు పొయ్యి, పూలక్కో చారు పొయ్యి. ఏట్రా మహా కోపంతో వచ్చావు, ఇప్పుడు కూని రాగాలు తెస్తున్నావు? నాగలక్ష్మి రాయ్, ఈ అక్కని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందట్రా నీకు? అచ్చం మీ మావయ్యలానే పిలుస్తున్నావు. మామయ్య పిలిచింది. నాగలక్ష్మి ఏం చేస్తున్నావే? ఊరంతా బలాదూరు తిరిగి వచ్చిన మీ తమ్మాయి గాడికి పీకల దాకా తిండెడతావా? ఒక పూట ఆడికి పొస్తెట్టేయి. ఇదిగో మంచినీళ్ళు, ఆ చేత్తోనే పద్దు పుస్తకాలు. రే గోపి, నీకు నిన్ననగా చెప్పాను ఆ ఒంగోలు గెత్త ఎన్ని తాళ్ళు కట్టినా తెంపేసుకుంటుంది, గొలుసు తీసి దానికి ఎయిరా అని చెప్పారు. ఎయ్యి మరి. అలాగలాగలాగే కూర్చోకుండా వెళ్ళిపోతాడేంటి? కూర్చుంటాడులే, కూర్చుంటాడులే నడు ఇరుగులే, కూర్చుంటాడులే పడి నడు ఇరుగులే. నీళ్ళు తీసుకో. ఉండు, మీ తమ్మాయి గారు ఏదో సర్కస్ చేస్తున్నాడు. ఏంట్రాది? అది మావయ్య కర్ర గొలుసు, గొలుసుతో కర్ర, కర్ర గొలుసు. సరే గాని ఈ కుర్చీ ఎక్కువది. అలాగే. ఈ కుర్చీనా? మీరు కూర్చునే కుర్చీ మీద నేను కాలు పెట్టడమా? ఓ, నీ గౌరవానికి నేను చాలా సంతోషించాను గాని ఏం పర్లేదు, ఎక్కువది. నువ్వే రాసావై పద్రు, పర్లేదే కానీ అంత పెద్ద అక్షరాలు రాయకూడదు, కాగితం సిరిగిపోద్ది. ఏట్రా నిలబడ ఆలోచిత్రం. ఎక్కువ ఎక్కువ. ఆడు పడితే పడ్డాడు కానీ నిక్షేపంలో జలతారు కొండ అలా కొట్టేశాడు. కల్లా కపటం తెలియని మా తమ్ముడికి పెళ్లి వయసు వచ్చిందని ఊరంతా అంటే పిల్ల మన పిల్లే అన్నావు నువ్వు. ఆడికి నచ్చిన పిల్లనే ఇచ్చి చెయ్యాలన్నాను నేను. కానీ ఆ వచ్చిన పిల్ల నిర్మలా, కమయ్య. బ్లెస్ మీ మదర్. ముందు నువ్వు నన్ను డ్రెస్ తీసిరా, ఆశీర్వదిస్తాను. డాక్టర్ ఉద్యోగం చేయబోయే నీకు ఈ డ్రెస్ ఎందుకు? నేను ఈ డ్రెస్ తోనే డాక్టర్ ఉద్యోగం చేస్తాను. ప్లీజ్ చూడమ్మా, కోరుకున్న వారంతా తొడుక్కునే డ్రెస్ కాదు ఇది. మనసు ఒక తీరాన్ని చేరుకున్న వారు మాత్రమే తొడుక్కోవాలి. నేను తొందరలోనే కన్యాస్త్రీగా మారాలనుకుంటున్నాను కదా మదర్. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఈ చర్చిని నీ తల్లిదండ్రులుగా తలపోసి పెరిగావు. నిజంగా నీకు తల్లిదండ్రులే ఉండుంటే నీకు పెళ్లి చేసి బిడ్డా పాపలతో సుఖపడాలని కదా కోరుకుంటారు. లోకం తీరు తెనులు తెలియని చిన్నపిల్లవి. నిన్ను కన్యాస్త్రీని చేయటం మాకెవ్వరికీ ఇష్టం లేదు. ముందు ప్రపంచాన్ని తెలుసుకునిరా. ఇదిగో లెటర్. ఊరుకు వెళ్ళగానే ఫాదర్ లారెన్స్కి లెటర్ చూపించు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తారు. వెళ్ళొస్తాను, వస్తాను. బ్లెస్ మీ మదర్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. థ్యాంక్ యూ. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. గురు, నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు గురు. నా గురించి ఎవడరా తలుచుకుంటాడు? నన్ను మా మావయ్య తిట్టడానికి తలుచుకుంటాడు తప్ప ఇంకెవడు తలుచుకుంటాడు? ఎప్పుడు చిపాట్లే. ఏదో చెట్టంత మేనలుడు, ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యాడు, ఒక కోటు గాని సూటు గాని కుట్టించాలనుకున్నాడా? అనుకోలేదా? అవన్నీ కావాలంటే మంచి మావయ్య దొరకాలరా. అలాగని మాటికి మావయ్యను మార్చేస్తా పెట్టి కోర్టు కావాలంటే రూట్ మార్చాలి. ఏరుట్రా? మన రైస్ మిల్ ఉందా, గల్లా పెట్టుందా, అందులో చెయ్యట్టు కోర్టు ఎగురుకుంటూ వస్తుంది. కోర్టు
గుడిలోకి వెళ్తున్నాడు గురు. ఎక్కడికి వెళ్తే ఏంట్రా, మనకు కావాల్సింది కోర్టు. పద. ఫెంటాస్టిక్. గుడి చాలా బాగుంది. గురు శిల్పాలు దొంగలంటారే, ఈడదే కేసు. దొంగ కావచ్చు, దొర కావచ్చు, మనకు కావాల్సింది కోర్టు. పద. ఓయ్! ముసుగులో ఉన్నావు కాబట్టి నువ్వే ముసుగు దొంగవని చూడగానే పోల్చుకున్నావు. అంతేనటి ఈ గ్రహణం లేపుపోవడానికి వచ్చామని కూడా కనిపెట్టేశాం. మా గంటలో కారం కొట్టలేవు నువ్వు. నో, యు బ్యాడ్లీ మిస్టేకెన్. నేను విగ్రహాలు దొంగతనం చేయడానికి రాలేదు. నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. డాక్టర్ సంగతి మాకు తెలీదా? జుట్టు నెరిసైనా ఉండాలా, బట్ట తలైనా ఉండాలా, కింద మీద తెల్ల బట్టలేసుకోవాలా? అంతేకాదు, డాక్టర్ అంత దూరంలో ఉంటే ఇక్కడికి మందులు వాసన కొట్టాలా? ఆ మాత్రం మాకు తెలీదా? నో, నేను నిజంగానే డాక్టర్ని, లేడీ డాక్టర్ని. లేడీ డాక్టర్ కూడా పైగా గొంతు మార్చగానే లేడీ అయిపోతావేట్రా బామ్మర్ది. తీకా తీకా అలాగే నిలబడిపో, అంతే. నిన్ను పంచాయతీలో నిలబెట్టే వరకు వదిలిపెట్టావు. తీకా. What the hell do you want? గురు, ఈడు ఇంగ్లీష్ లో మన అమ్మని తిడుతున్నాడు. నిన్ను ఉండరా. చూడు బామ్మర్ది, నీకు కావాల్సింది విగ్రహాలే కదా, అవి మాత్రమే కాదు. ఏటవతల హనుమంతుడి విగ్రహం ఉంది, ఈ పక్క వినాయకుడి విగ్రహం ఉంది. అవి నేనే పెగిలించి తీసుకొచ్చి నీకు ఇస్తాను. కానీ అంతకు ముందు నువ్వు పురజనుల కోరికను మాత్రం మన్నించాలి. ఏమిటి? ఐ వాంట్ యు ది కోట్. ఐ వాంట్ యు ది కోట్ అనగా నువ్వు తొడుక్కున్న ఎర్రకోటి మా గురువు కావాలా? యో, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి కింద? స్టూపిడ్స్. అమ్మా గురు, మన పిచ్చి కింద అంటున్నాడు. అరకు తీసేసుకో. గుడ్, వెరీ గుడ్ గా చెప్పా. ఇదిగో బామ్మర్ది, ఆ కోటిలో అయ్యి. ఇదిగో బామ్మర్ది, ఆ కోటిలో బామ్మర్ది. పట్టుకో పట్టుకోండి. బామ్మర్ది ఆగరా, ఆగు. అమ్మ పీస్ మిఠాయి, ఇక్కడ దొరికావా? ఇదిగో బామ్మర్ది, నిన్ను కోట్ ఒకటే అడిగాను, ప్యాంట్ అడిగానా? ఈ లోకంలో మా మామ ఒక్కడే పిసినారు ముసలాడు అనుకున్నాను, కానీ నువ్వు అంతకంటే పిసినారులో ఉన్నావేంట్రా బాబు? నేను బాబుని కాదు. పోనీ తాతవి. ఒక్కసారి ఇస్తే వేసుకుని వెంటనే ఇచ్చేస్తాను. ప్లీజ్. బాబు నాయన అంటే ఎందుకు ఇస్తావులే, కోట్ ఇప్పడానికి మన టెక్నికే వేరు. నాకేం తెలీదు ఒట్టు. నేనేం చూడలేదు. బామ్మడి దొరుకుంటే బామ్మడి అయిపోయిందేంటి? ఎవరో చూడలేదు, నేను చూడలేదు. చెప్పకు, నేను ఎవరితో చెప్పను. నేను చెప్పను, నువ్వు చెప్పద్దు. నేను మత గురువుని. మతబోధకు బదులు హితబోధలు చేస్తున్నాడేమిటా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మతం మనుషుల్ని కడతీర్చే ఒక మార్గం, అంతే. ఆ మార్గం సన్మార్గం అయితే ఏ మతమైనా ఒకటే. అయ్యా, నేను రోజు సాయంకాలం వరకు మీ బోధనలే వింటున్నాను, భోజనం గడవటం లేదు. ఎలా గడుస్తుంది? రోజు నేను చేసే బోధనలు వినడం కోసం నువ్వు చర్చికి మాత్రమే వచ్చి నీ బాధ్యతలు మర్చిపోతే భగవంతుడు హర్షించడు, ఆయన వండి నీకు అన్నం పెట్టడు. ఈ చర్చిలో మాత్రమే భగవంతుడు లేడు. నువ్వు చేసే వృత్తిని దైవంగా భావించు, అప్పుడు బోపుడుతుంది. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి ఫాదర్. ఈ పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో చేర్పించి సాయపడండి, మాకు చాలా కష్టంగా ఉంది. మొక్కండ్రా. ఆ పని నేను చూస్తాను. కానీ ఇప్పటికే నువ్వు 1, 2, 3, 4, 5 తప్పులు చేశావు. అదిగో 6వ తప్పు కళ్ళ ముందే ఉంది. నా మాట విని నువ్వు ఆపరేషన్ చేయించుకో. మన మతం ఒప్పుకుంటుందా ఫాదర్? మతం మనిషిని మంచిగా బతకమని చెప్తుందమ్మా, కానీ సంతానాన్ని పెంచుకుని అనారోగ్యాన్ని కొనుక్కోమని చెప్పు. నేను చెప్పిన పని చేయి. డాక్టర్ లూయిస్ నేను లెటర్ రాసిస్తాను. ఊళ్ళో పంటకాలు తవ్వించమంటే తవ్వించారు. అందులో నీళ్లు వచ్చే ఏర్పాట్లు కూడా చేయండి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువ తవ్వించడానికి తల ప్రాణం తోకొచ్చింది. పంచాయతీ ఎలక్షన్స్ రానియండి, బసవరాజు గారితో చెప్పి నీళ్లు తెప్పిస్తాను. ఇదిగో ఫాదరు, నీ చర్చికి వెళ్ళే ఇస్తాను, నీకు వెండి సిలువ చేయిస్తాను. దయచేసి పాలిటిక్స్ లో దిక్కండి. చర్చి మీద జెండా ఎగిరితే బాగోదు. పాలిటిక్స్ కి నేను చెప్పేదానికి ఏమీ సంబంధం లేదు ప్రెసిడెంట్ గారు. ఈ ఊరికి సంబంధించిన సమస్యల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు పట్టించుకోకపోతే నేను పట్టించుకుంటాను. మీరు పట్టించుకోకండి. మీరు పట్టించుకుంటారా? నేను పట్టించుకోవాల్సిన చాలా ఉన్నాయి. అయితే నాకు వదిలేయండి, నేను పట్టించుకుంటాను. అయ్యారా, మనం తొందరగా ఇంటికి వెళ్ళకపోతే చిన్నమ్మగారు పెద్దమ్మగారు మిమ్మల్ని పట్టించుకుంటారు. ఫాదరు వస్తా. ఏమిటయ్యా నీ బాధ? దండం పెట్టుకోవాలండి. పెట్టే పట్టు. గాడ్ బ్లెస్ యూ. ఫాదరే, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళు చూసుకొని వస్తారు.